హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రీసెంట్గా అయితే నేను మా చెల్లి వాళ్ళ ఊరైతే వెళ్ళానండి జాతరకని. ఇంకా మహబూబ్ నగర్ అయితే వెళ్ళామండి మేము. ఆ పక్క ఊర్లో అమ్మపూర్ అనే ఊరు ఉంటుందండి. ఆ ఊర్లో అయితే కురుమూర్తి జాతర అయితే అవుతుంది. చెల్లి వాళ్ళు అయితే ఎవ్రీ ఇయర్ వెళ్తారు. ఈ ఇయర్ అయితే మమ్మల్ని కూడా పిలిచారు, మేము కూడా వెళ్ళామన్నమాట. ఇంకా పిల్లలతో పాటు ఒక 2 days అయితే వెళ్ళామండి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా మేము వెళ్ళడంతోనే డైరెక్ట్గా ఇంకా గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ కొద్ది దూరంలో అయితే వాగైతే ఉంటుందండి. ఆ వాగులో మొత్తం జాతర జరుగుతుంది. కొంచెం పిల్లలకి ఆడుకోవడానికి ఇంకా తినడానికి అన్నీ ఉంటాయి అన్నమాట. అక్కడ కొద్దిసేపు అయితే సెలబ్రేట్ చేసుకొని వచ్చాము. వాగులో అయితే నాన్ వెజ్ కూడా నడుస్తుందండి. కాకపోతే ఇంకా జాతరకి వెళ్ళేసి దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు ఇంక ఈ వాగులో అయితే ఇలా నాన్ వెజ్ అవి తినేసి ఇంటికి వెళ్ళిపోతారంట. ఇంకా వర్షాలు పడడంతోనే ఈ వాగు మొత్తం నిండిందంట అండి. ప్రతిసారి అయితే ఇట్లా ఉండదంట అసలు. ఇంకా అలా వాగులో తిరిగేటప్పుడు అయితే చాలా బాగా అనిపించింది. ఒక బీచ్ లాగా ఫీలింగ్ వచ్చిందండి అక్కడైతే. ఇంక ఇక్కడ అంతా తిరిగిన తర్వాత ఇలా అయితే కూర్చున్నామండి అందరము. కూర్చొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇంకా వెళ్ళడము. ఇంకా ఈ వాటర్ నుంచే వెళ్ళాలి, ఈ వాటర్ నుంచే రావాలన్నమాట. ఇంకా వచ్చేటప్పుడు అయితే బాగా అనిపించిందండి, వెళ్ళేటప్పుడు కూడా వాటర్లో నుంచి వస్తుంటాయి, ఇంకా నీళ్ళు అలా వస్తూనే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా మేము మళ్ళీ వెళ్ళామండి దర్శనానికి అయితే వెళ్ళి అలా ఇంకా స్టార్ట్ అయ్యాము పైనకు ఎక్కడము. ఇంక ఇక్కడ మెట్లు ఎక్కడం అయితే ఒక 500 దాకా ఉంటాయంట అండి. చాలా మెట్లు ఉన్నాయి ఇక్కడ అయితే. ఇంకా అవన్నీ ఎక్కి పైనకైతే వెళ్ళాము అందరము. పైన ఉంటాడనమాట దేవుడు. ఇంకా గుట్ట మీద అయితే ఉంటాడనమాట. ఇలా ఉంటుంది లోపల మొత్తం టెంపుల్ అయితే. ఇంక ఇక్కడ వెంకటేశ్వర స్వామి అండి. ఇంకా అక్కడ వాళ్ళందరూ కురుమూర్తి స్వామి అని పిలుచుకుంటారంట. ఇంక ఈ జాతర కూడా కురుమూర్తి జాతర అని చెప్తారు. ఇంక దేవుడి దగ్గర అన్నిటికంటే స్పెషల్ అయితే పాదరక్షలు అండి దేవుడివి ఇవి. ఇంకా దేవుడి పాదరక్షలతోనైతే దీవిస్తారండి. ఆశీర్వాదం అయితే ఇంకా ఆశీర్వాదం తీసుకుంటే ఎంతో మంచిది అని చెప్పేసి అక్కడైతే నమ్మకం అనమాట అందరికీ. ఇంకా పిల్లలు మేము కూడా ఆశీర్వాదం తీసుకొని వచ్చామండి. ఇంకా అక్కడ నుంచి అయితే పిల్లలు ఎగ్జైట్ అయ్యారు అలా చూసి. ఇంకా దర్శనం అయిన తర్వాత ఇంకా కిందకైతే వచ్చామండి. కిందకి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ పిల్లలైతే ఆడడం మళ్ళీ కొద్దిసేపు అయితే ఆడుకున్నారు. ఇంకా గుడి అయితే చాలా బాగుందండి. ఇంకా చుట్టుముట్టు అయితే కొండలు, పెద్ద పెద్ద గుట్టలు అయితే ఉన్నాయండి. చాలా బాగుంది అక్కడ వాతావరణం కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా గుడి దగ్గర మొత్తం గ్రీనరీగా అనిపించింది. ఇంకా అలానే మా చెల్లి వాళ్ళ ఆడపడిచే వాళ్ళు కూడా వచ్చారండి. ఇంకా వాళ్ళందరికీ మాకు కూడా గాజులు అయితే వేపించింది మా చెల్లెలు అయితే. ఇంకా పిల్లలకైతే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయండి. అందుకని ఇంకా ముందే తొందరగా వెళ్ళిపోవాల్సి వచ్చిందనమాట. ఇంక ఇలా గాజులు వేయించుకొని ఈవినింగ్ ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత చెల్లి టీ అయితే పెట్టింది. టీ పెట్టిన తర్వాత తాగేసి వెళ్ళిపోయాము. ఇంకా జర్నీ అయితే 4 hours జర్నీ పట్టిందండి మాకైతే. ఇంక ఇంటికి వచ్చేటప్పుడు అయితే కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చాము. అలానే వీడియో చూస్తున్నారు కండి, లైక్ చేయడం లేదండి. కొంచెం లైక్ చేయండి. మీరు వీడియో చూసిన తర్వాత లైక్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేట్గా ఉంటుందండి.